నగరంలో కురిసిన వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు పెద్ద ఎత్తున వరద వస్తుంది. సిటీలోని నాలాల నుంచి వరద వచ్చి కలుస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటి మట్టం చేరింది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.53 మీటర్లుగా ఉంది. తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. సో హుస్సేన్ సాగర్ FTLకు మించి ఇన్ఫ్లో వస్తుండడంతో వాటర్ లెవెల్స్ పెరుగుతుండడంతో తూముల ద్వారా ఈ వాటర్ని అంతా కూడా అధికారులు కిందికి వదులుతున్నారు. సో ముఖ్యంగా రీసెంట్గా అంటే మొన్న సాయంత్రం సిటీలో భారీగా వర్షం కురిసింది. కొన్ని చోట్ల 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో దీంతో ఆ సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి వాటర్ అంతా కూడా హుస్సేన్ సాగర్కి వస్తుంది. సో ముఖ్యంగా ఈ హుస్సేన్ సాగర్కి 4 నాలాల ద్వారా వాటర్ అనేది వస్తుంది. ఒకటి బంజారా నాలా, 2 పికెట్ నాలా, కూకట్పల్లి నాలా, బల్కాపూర్ నాలా. ఈ 4 నాలాల నుంచి ఎక్కువగా ఈ వర్షపు నీళ్లు రావడంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం అనేది పెరిగిపోయింది. సో ప్రస్తుతానికి హుస్సేన్ సాగర్ నీటి మట్టం వచ్చేసి 513.53 మీటర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో యాక్చువల్గా హుస్సేన్ సాగర్ FTL వచ్చి 513.41. సో దీన్ని మించి ఒక 513.53 మీటర్ మేర మెయింటైన్ చేస్తూ బయటికి 1089 క్యూసెక్ల వాటర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇన్ఫ్లో వచ్చేసి నిన్నటి వరకు 1000 క్యూసెక్లకు పైగా ఉండేది. సో ఈరోజు నిన్న సాయంత్రం వర్షం కొద్ది మేర తగ్గడం, నిన్న ఎక్కడా కూడా వర్షపాతం ఎక్కువగా నమోదు కాకపోవడంతో, అది సిటీలో వర్షం రాకపోవడంతో ప్రస్తుతానికి 530 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే హుస్సేన్ సాగర్కి వస్తుంది. సో దీంతో 1089 క్యూసెక్ల అవుట్ఫ్లోను విడుదల చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ తూముల మేర కిందికి అశోక్ నగర్, దోమలగూడ, అంబర్పేట్, గోల్నాక మీదుగా ఈ వర్షపు నీళ్ళంతా కూడా, ఈ వరద నీళ్ళంతా కూడా మూసీలో కలుస్తాయి. సో ప్రస్తుతానికైతే కేవలం 1089 క్యూసెక్ల వరద నీళ్ళని కిందికి పంపిస్తున్నారు. కాబట్టి ఈ మూసీ పరివాహక ప్రాంతాలు అంటే ఈ నాలా ఏదైతే వాటర్ పోతుందో ఈ నాలా పరివాహక ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్స్ 2000 క్యూసెక్లకు పైగా నీరు వెళ్తే మాత్రం అప్పుడు ఈ నాలా వెంబడి ఉన్న వాళ్ళని అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మూసీ విషయానికి వస్తే ఆల్రెడీ మూసీ పైనుంచి హిమాయత్ సాగర్ నుంచి 4 గేట్లు ఎత్తడంతో 2100 క్యూసెక్ల నీళ్లు కిందికి వెళ్తున్నాయి. దాంతోపాటు దానికి తోడుగా ప్రస్తుతం ఈ హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే 1089 క్యూసెక్ల నీళ్లు కూడా ముందు ఆ గోల్నాక దగ్గర వాటర్ కలవనున్నాయి. సో ఇవన్నీ కూడా కలిసి కిందికి అంబర్పేట్ అలాగే నాగోల్ మీదుగా కిందికి మూసీ నదిలోకి వెళ్ళిపోతున్నాయి. సో అలాగే ఇటు హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి సంబంధించి వాటర్ లెవెల్స్ అప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని ఇటు HMDA, GHMC అలాగే హైడ్రా అధికారులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే వర్షం లేదు కాబట్టి ఇన్ఫ్లో అనేది ఎక్కువగా ఉండడం లేదు. సో ఇన్ఫ్లో తక్కువగానే వస్తుంది. 500 క్యూసెక్లు 530 క్యూసెక్లు అయితే ప్రస్తుతానికి వస్తుంది. ఒకవేళ వర్షం మళ్ళీ పడితే, ఎందుకంటే ఈరోజు సాయంత్రం మళ్ళీ వర్షం ఉందని IMD అధికారులు చెప్తున్నారు, ఒకవేళ మళ్ళీ మొన్నటిలాగా ఈరోజు వర్షం కనుక పడితే అప్పుడు మరింత ఇన్ఫ్లో పెరిగి అవుట్ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు అవుట్ఫ్లో పెరిగితే ఈ నాలా వెంబడి ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.